భగవన్నామస్మరణలో కాలమే తెలియకున్నది. ఈ పూట మిత్రుడు భవానీ శంకరుడు ఎందు చేతలో ఇంకనూ రాలేదు. మైత్రియాలు ఎంతటి మఠమై ఉన్నది, ఎంతటి మఠమై ఉన్నది. నేను ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరములకు పోయిట్టు అనుకుంటుని. గ్రామాంతరము కాదు కానీ గృహాంతరము పోయి పుట్టెడు పరాభవంతో వచ్చింది. పరాభవమా? అది ఎట్లు మిత్రమా? ఏమని చెప్పుదు, చెప్పినతో నవ్వుదు. అబ్బా, ఎంత మాట అన్నావు మిత్రమా. నీ పరాభవములకు నేను పరిహసించినట్టయ్యా. లేదు మిత్రమా, నేను వరకైంది నా పరాభవము నీ పరాభవంగా భావించమని కూడా నేను ఎరుగుదు. అందులో సందేహమేమున్నది? చెప్పు చెప్పు. మన పట్టణంలో దేవయ్య అనే ఒక నర్తే కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వినేటివా? పోయి నన్నే అడుగుతున్నావు. దేవయ్య అని అనుకుంటివి. అయితే నువ్వు ఆమె వద్ద మనం తెలుసుకున్న దగ్గర వృత్తాంతం ఏమి కలిగిండు? అట్లయితే నేను వెళ్ళేది అన్నమాట. రూపమనగా రంభ, సరే సరే, సంగీత సాహిత్యం సరస్వతి. కానీ దాని విద్యాకరణకు మేరడు. చదువు నా ఏడం సార్వభౌములను గృహం తొక్కడియ కంతుడైన కన్నెత్తి చూడదు. చదువుడగిన సన్యాసిను గౌరవించు. దాని పరీక్ష కాగిన వారిని దైవంగా పూజించిన మిత్రమా. మిత్రమా, అది గర్వం కాదయ్యా, మంచి సుగుణమయ్యే చెప్పవచ్చు. కావచ్చు. ఈ సంగతిలో నాకెందరు చెప్పినాను. అవి వేసిన పట్ట విపరీతంగా ఉన్నాయని నేను నమ్మలేదు. ఓహో, ఇప్పుడు ఒక మిత్రుడు అందరి యథార్థంలో ప్రత్యక్షముగా చూపడికే నేను దాని ఇంటికి తీసుకొని పోయాను. మిత్రమా, దాని మేడ, దాని భాగ్యము, దాని భోగము వీరి మాటకేమి గాని దాని సౌందర్యం చూసుకుంటే నాకు రెండు కన్నులు సాయినవు కావయ్యా.
అంతటి సౌందర్య రాశియా? అవును. అంతటి జగదేకమూర్తి నీ రెండు కన్నులు చాలలేదా లేదు మిత్రమా. అసలైనా నా కన్నులు కూడా నిర్వచిస్తాను పోకపోయింది మిత్రమా, నీ కరుడు కాదు కానీ నీ పాండిత్యం తీసుకుని పేరుతో నాకు ఈ పరమ పాండిత్యమా? నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకాలను ముగించి ప్రతాపరుద్రుని తిట్టబట్టి వాడు అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో ఎలగబెట్టి తరపుచే నాకు దండవ పెట్టి ఆక్రమించాను. ఉచితమే కదా. ఆ మిత్రులందరూ ఊరకుండా ఏ గొడవ లేకపోయాడు. ఏం చేశాడు? నాకేమో త్రవిత్తలకిచ్చుడకు పోను నన్ను ఒక పండితుని మాదిరిగా చెప్పసాగా. ఓ అది విని అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకుంటారని అప్పుడు తమరేం ప్రత్యుత్తరం ఇచ్చారు? అప్పుడు నాకైనా ఉద్యోగం వస్తున్నా మిత్రమా. అది ఏమో మెచ్చి మేకతోలుగా ప్రోహతో సకల కళ సంపూర్ణకు లేదాసుకున్నా మిత్రుడు నేను ఎవరి వద్దలో చదువుకోసిన పని ఎవరి వయ్యారముగా ఉత్తరం ప్రత్యుత్తరం ఇచ్చివా? ఈ విధముగా నా పేరు దాని చిట్టాలో చిట్టివన్నమాట. లేదు మరి నేను కొత్తగా ఎక్కడిపోలేదు. నీ తెలివి నీ సకదరము నీ పాండిత్యం ముందుగా అదే ఏకపెట్టింది. మొదలే వేసా ఆ పైన పడుతున్న మూడ ఆ పాటి విచారండి ఎప్పుడు నా మిత్రమా. సరే సరే ఎందుకు లేకును ఇక ఆ పై సంగతి పైసగటి పరమభౌమే అబ్బా నా బండారు నా మకులనే కనిపించిందో నా మాట వల్లనే కనిపించిందో చెప్పదాని గారి మిత్రమా. చెప్పడానికి ఒక శ్లోకం చదివి దీని భావం ఏమిటి? మోసమా చెప్పగలిగిరా? ఇక చేయవలసింది ఏముంది? కాళ్ళు చేతులు ఉరికినవి. నన్ను తీసుకొని పోయిన మిత్రుడు కొంత పీకులాడినది కానీ అతనికి కొడుకుపడినది కాదు. అది అంతటితో విడువక ఆ శ్లోకంలో కాగితంలో రాసి ఇక్కడికి మీ సంగతి శాంతము కాదు అనేది మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. దీనికి ఏమి చెప్తుందో కనుక్కునే సంగతి ఏది మిత్రమా? చక్కని నా చపక్షి